నమస్తే అండి. ఈరోజైతే ఒక గోరింటాకు కోన్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇప్పుడు చలికాలం కదా! మాకైతే చాలా చల్లగా ఉంది. ఈ టైంలో మనం గోరింటాకు తెచ్చుకొని పెట్టుకోవడం ఇదంతా చాలా ఇబ్బంది. దట్టు నాకు సైనస్ ఒకటుంది. ఏదైనా చల్లగా ఏదైనా తగిలిందంటే మాత్రం జలుబు చేసేస్తుంది. ఫీవర్ వచ్చినట్టు అయిపోతుంది. అందుకని చెప్పి దట్టు నాకు కోన్స్ అదే బయట నుంచి తెస్తాం కదండీ! ఆ కోన్ తెస్తే ఆ స్మెల్ నాకు అస్సలు పడదండి. దాంతో ఏంటంటే తలనొప్పి మరీ ఎక్కువైపోతుంది. వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉంటుందన్నట్టు. సో, అందుకని ఈరోజు నేను ఇంట్లోనే గోరింటాకు కోన్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అది ఈరోజు నేను తయారు చేసి చూపిస్తున్నాను. దీంతో పాటు మనం కోన్ అది ఎలా తయారు చేసుకోవాలి అంటే డిజైన్ కూడా మీకు చూపించాలి కదండి, ఎలా వస్తుంది ఏంటి అనేది. అది కూడా నేను చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కోన్ ఇవన్నీ కూడా. ఇంకెటువంటి పండుగలు వచ్చినా మనం ఆకు కోసం ఎదురు చూడకుండా ఇలాగ స్మెల్ కూడా మనం భరించలేకుండా ఉంటాం కదా, అది కూడా అవాయిడ్ చేస్తూ సింపుల్గా మనం ఇంట్లోనే నార్మల్గా తయారు చేసేసుకోవచ్చండి కోను. దీనికోసం అయితే మనకి ముందు నిమ్మకాయ, పంచదార ఉంటుంది కదండి, అది పౌడర్ అయినా పర్లేదు, లేకపోతే ఇలా క్రిస్టల్ తీసుకున్నా పర్వాలేదు. వాటర్ కొంచెం తీసుకుంటున్నామండి. గోరింటాకు పొడి నేను 4 స్పూన్లు తీసుకుంటున్నానండి. అంటే మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఈ గోరింటాకు పొడి మనం తీసుకున్నప్పుడు చక్కగా దాన్ని ఫైన్ పౌడర్ తీసుకోవాలండి. లేదు అని అంటే మనం క్లాత్ ఉంటుంది కదా, దాంట్లోని ఇట్లా జల్లించినట్టన్నా చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఒక 3/4 స్పూన్ పంచదార అయితే వేస్తున్నానండి. వాటర్ కూడా మనకి కొలత ఉంటుందండి. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎక్కువ మొత్తంలో చేయట్లేదు, కానీ 100 గ్రాములు మనం ఈ పొడి తీసుకున్నట్టయితే 30 గ్రాములు పంచదార, 30 గ్రాములు మనకి నిమ్మరసం పడుతుంది. కప్పుల కొలన్నా కూడా మనం అలాగే తీసుకోవచ్చండి. వాటర్ కూడా అంతే, మనం తీసుకున్న దానికి డబుల్లోని వాటర్ పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలండి. పంచదార ఉంది కదా, అది వాటర్ పడగానే కొంచెం మెల్ట్ అవుతుంది కదండి, దానివల్ల కూడా లూజ్ అయిపోతుంది. అందుకని మనం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం బయట నుంచి తెచ్చిన కోన్లు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. అది ఏంటంటే నీలగిరి ఆయిల్ ఉంటుంది కదా, టీ ట్రీ ఆయిల్ అనేసి, లవంగా నూనె ఇలాంటివన్నీ మనం అవన్నీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కొంచెం నిమ్మరసం అయితే తీసుకున్నానండి. అంటే మనం తీసుకునే ఈ క్వాంటిటీకి ఈ మాత్రం నిమ్మరసం అయితే సరిపోతుంది. అది కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇది మనకి కోన్లో వేసేంత వరకు ఈ థిక్నెస్తోనే ఉంటుందండి. అప్పుడు కోన్లో వేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ అయితే యాడ్ చేస్తామండి. కానీ ఇలా కలిపినప్పుడు ఎక్కడ లంప్స్ లేకుండా చాలా ఫైన్గా అయ్యేటంటే మనం ఇలా చేతితో పట్టుకున్నా మనకి చక్కగా అంటే బరకగా అనేది తగలకుండా ఉండాలండి. అప్పుడే మనకి కోన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే మొత్తం మనకి అడ్డేస్తూ ఉంటుంది అన్న డిజైన్ వేసినప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పంచదార కలుపుతున్నాం కాబట్టి బయట కోన్లు ఎలాగైతే మనకు అలాగా ఫ్రీ ఫ్లో వెళ్తాయో అదే విధంగా మనకు వస్తుందండి డిజైన్ అయితే. ఇప్పుడు మొత్తం కూడా దగ్గరగా తీసేసుకోవాలి. తీసేసుకొని అంటే మనం 24 అవర్స్ మనం పక్కన ఉంచేస్తాం కదండి. 24 అవర్స్ ఉంచకపోయినా మినిమం 12 అవర్స్ ఉంచితే సరిపోతుంది. అది వింటర్ కాబట్టి, సమ్మర్ అయితే మనం 4 to 6 అవర్స్ ఉంచినా మనకు సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇలా చేసినప్పుడు పైన ఈ విధంగా మొత్తం దగ్గర తీసుకొని కొంచెం ఆయిల్, వాటర్ కానీ ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటిలాగా పైన వేసుకొని ఉంచుకోవాలండి. అప్పుడే మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది, లేదంటే డ్రై అయిపోతుంది. తర్వాత అదంతా కూడా నానాలి కదండి బాగా, దానికి కూడా కొంచెం వాటర్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అందుకని ఈ విధంగా పైన వేస్తాం. తర్వాత మనకి ఈ కవర్ చేయడానికి ఇలా అల్యూమినియం ఫాయిల్ కానీ, లేదంటే మనకి ఫ్రెష్గా ఉండడానికి ఫ్రూట్స్ అవి యూజ్ చేస్తాం కదండి, దాన్ని కానీ యూజ్ చేయొచ్చు. ఈ రెండు లేదంటే మనకు పాలిథీన్ ఉంటుంది కదా, ఆ పాలిథీన్ అన్నా సరే తీసుకొని చక్కగా కవర్ చేసేయాలండి. మొత్తం ఎక్కడ ఎయిర్ వెళ్ళకుండా మొత్తం సీల్ చేసినట్టు చేసేయాలి. చేసేసిన తర్వాత దాని మీద మీరు ఏదైనా బాక్స్ లాంటిది, ఏదైనా మూతగాన అలాంటిది పెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ పాలిథీన్ అయినా సరే ఇలా మొత్తం కవర్ చేసి ఒక క్యాప్ అనేది పైన పెట్టేసుకొని మనం ఒక ఓవర్ నైట్ అయితే ఉంచేయాలండి. ఈవెన్ మనం హెన్నా పెట్టుకున్నప్పుడు కూడా అంతే కదండి, ఒక ఓవర్ నైట్ కానీ లేదంటే మినిమం 4 to 6 అవర్స్ కానీ వదిలేస్తాం కదా. ఇది వింటర్ కాబట్టి ఓవర్ నైట్ ఉంచితేనే బాగుంటుందండి. సమ్మర్లోనైతే మీరు కొంచెం 4 to 6 అవర్స్ ఉంచితే సరిపోతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఓపెన్ చేస్తున్నాను. మనకి కలర్ వచ్చిందా లేదా అనేది పక్కన వాటర్ వస్తుంది కదా, దాని ప్రకారం మనకు తెలిసిపోతుందండి చూస్తే. ఇప్పుడు స్పూన్తోని మళ్ళీ చక్కగా కలుపుకోవాలండి మొత్తం కూడా. ఇప్పుడు నేను నార్మల్ మన వంటకి ఏది యూజ్ చేస్తామో అదే ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. జస్ట్ మనకి ఫ్రీ ఫ్లో ఉండాలని చెప్పేసి, అంతకుమించి అవసరం లేదు. వితౌట్ ఆయిల్ కూడా మనకి ప్రాపర్గా వస్తుందండి డిజైను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే మాత్రం అవాయిడ్ చేయొచ్చు. లేదు మీకు యూక్లిప్టస్ ఆయిల్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కలరింగ్ కోసం కూడా ఆయిల్స్ దొరుకుతాయండి, ఆ ఆయిల్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు.
నేను ఇక్కడ మరికొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అది మనకి ఇట్లా జారినట్టు రావాలి కదా, లేదంటే మనకి డిజైన్ రాదు, ప్రాపర్గా గట్టిగా నొక్కాల్సి ఉంటుంది, డిజైన్ పడదన్నట్టు. సో అందుకని మనకి డిజైన్కి ఎంత మనకి కావాలో అలాగా మనం చేసుకుంటే సరిపోతుంది, ఆ లూజ్ ప్రకారం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కోన్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇలాంటి పాలిథిన్ కవర్స్ ఏమైనా ఉంటాయి కదా, మనం ప్యాకింగ్ చేస్తాం దానికి తెచ్చుకుంటాం కదండి, అదైతే ఒక కవర్ అయితే తీసుకున్నాను. ఇలాగ హాఫ్ చేసుకుంటే మనకి 2 చిన్నవి వస్తాయండి కోన్లు. లేదు పెద్దది ఒకే మొత్తంలో చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అదే మన ఇష్టం కదండి, మనకి హోల్డ్ చేసే దాని ప్రకారం మనం తీసుకోవచ్చు. నేనైతే పెద్దవే 2 చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సిన సెల్లో టేప్ ఉండాలండి, అప్పుడే మనకి ప్రాపర్గా వస్తుంది, లేదంటే మొత్తం కింద బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. ఈ స్టార్టింగ్లోనే ఒక చిన్న సెల్లో టేప్ అనేది మనం అతికించేసుకోవాలి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, కట్ చేసినా కూడా మనకి అది ఎక్కువ బయటకు వచ్చేయకుండా ఉంటుంది. తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ మొత్తం సెల్లో టేప్ వేసుకుంటే మనకి బయటికి రాకుండా ఉంటుంది అన్నట్టు. ఈ కోన్లు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. మనం వేసినప్పుడు చక్కగా అందులో పడిపోవాలండి, లేదని అంటే ముందు ఒక కవర్లోకి వేసి కోన్లా చేసుకొని, నార్మల్ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి, అందులో వేసి కిందన కోన్లాగా వచ్చిన దగ్గర కట్ చేసి ఇందులో వేసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. లేదంటే ఈ విధంగా వేస్తే మనకు అందులోకే కరెక్ట్ సెంటర్కి పడుతుందండి, పక్కకు పడితే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, అంత నీట్గా రాదు డిజైన్. అది సెంటర్లో పడితేనే మనకి ప్రాపర్గా వస్తుంది. తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే అంతా కిందకి వెళ్ళిపోతుంది. పైన ఫోల్డ్ చేసి మనం సెల్లో టేప్ వేసుకోవచ్చండి, లేదంటే మనకి రబ్బర్ బ్యాండ్ అన్న పెట్టేసుకోవచ్చు. ఇది ప్రాపర్ సీలింగ్ అయితే అవ్వాలండి, లేకపోతే మనకి స్టార్టింగ్లో కొత్త వాళ్ళకైతే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓ 2 టేప్ బదులు అంటే 2 ముక్కలు వేసే బదులు మొత్తం సీల్ చేసేయండి, అప్పుడు బయటకు రాకుండా ఉంటుంది అన్నట్టు. నేనైతే ఇలాగ ప్రాపర్గా ఒక 2 ఇటు నుంచి అటు నుంచి కూడా వేసేసుకుంటున్నాను. మనకి రెడీ అయిపోయిందండి కోను. ఇంకా కిందన చిన్న షార్ప్గా ఉంది కదా, అక్కడ చిన్నది కట్ చేసుకొని మనం డిజైన్ అయితే వేసేసుకోవచ్చండి. మీకు ఇక్కడే నేను వేసి చూపిస్తాను, డిజైను చాలా నీట్గా వస్తుందండి. సింపుల్ డిజైన్ అయితే వేసుకుంటాను. చూడండి, ఆ గీతలు కూడా మనకి ఫ్రీ ఫ్లో అన్నట్టు, ఎక్కువ ప్రెస్ అయిన అవసరం లేదు, జస్ట్ ఇలా పెడుతుంటే మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. డిజైన్ కూడా మనకి ప్రాపర్గానే తిరుగుతుందండి. ఈ చిన్న డిజైన్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వెంటనే తీసేసానండి. ఇవి 2 అయితే తయారైపోయాయండి. నేను ఇప్పుడు మీకు చూపించాను కదా పెట్టుకొని, అయితే వెంటనే తీసేసాను. ఇలా ఉంది, నేను చేసి కడిగేసాను కదా, నేను వీడియో కోసమని 1 నిమిషం పెట్టుకొని తీసేసాను అన్నట్టు. చాలా బాగా పండుతుందండి ఇది. మనం తీసుకునే పౌడర్ మాత్రం చాలా ఫైన్గా ఉండాలన్నట్టు, చిన్న చిన్న ముక్కల్లాగా అట్లా ఉండేటట్టు, అంటే రఫ్గా ఉంటుంది కదా, అలా ఉండకూడదు. ఫైన్ పౌడర్ అయితే మనకి బాగా వస్తుంది, లేదంటే మధ్యలో మనం కోన్ పెడుతున్నప్పుడు అట్టేస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ స్మెల్ భరించకపోవడం నాదే కదండి, చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను అన్నట్టు. చూడండి, మీకు కూడా యూజ్ అవుతుందేమో. మనకి ఎటువంటి స్మెల్ లేకుండా చక్కగా ఇంట్లోని గోరింటాకు కోన్ అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఏ పండుగలు వచ్చినా ఏదొచ్చినా కూడా చక్కగా వితౌట్ స్మెల్, అండ్ ఆకు కూడా అవసరం లేకుండా మనము పొడి తెచ్చుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి.